హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు మంచి ఆరోగ్యకరమైన వంటకం చేయబోతున్నాను అండి. అది ఏ వంటకం అంటే మెంతికూరతో మజ్జిగ చారండి. దాని కాంబినేషన్ వచ్చేసి బీన్స్ ఫ్రై. ఈ 2 కాంబినేషను వైట్ రైస్‌లో సూపర్‌గా ఉంటదండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా చేసుకొని చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు. ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి. మెంతికూర కట్టలు 2 తీసుకోండి. ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బీన్స్, చిన్నుల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాల పౌడర్ అండి. ముందుగా మనం బీన్స్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఉడకాలయ్యి కుక్కర్లో. చూడండి, మెంతికూర మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఎట్లా చేశాను, ఏమేమి వేసాను చూశారు కదా. తాలింపు కూడా వేసేసుకున్నాం. ఫైనల్ అయిపోయింది. ఫైనల్లో కొత్తిమీర జల్లుకున్నాను. కంప్లీట్ అయిపోయిందండి మెంతికూర మజ్జిగ చారు. ఇప్పుడు మనం బీన్స్ ఫ్రై చేసేసుకున్నాం.
ఇదిగోండి బీన్స్ ఫ్రైకి మనం మూకుడు ఒకటి పెట్టుకున్నాం కదా, మూకుడు వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలండి. 2 గరిటెలు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చిక్కుడు పప్పు, 1 స్పూను సాల్ట్, 2 ఎండుమిర్చి, దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి కుక్కర్లో, ఈ బీన్స్ని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఫైనల్లో చల్లుకోవాలండి. ముందుగా మనం ఏం చేయాలంటే చిల్లులపై కారం రెడీ చేసుకోవాలండి. 4-5 రకాల చిల్లులపై కొంచెం కారం వేసుకొని చిల్లీ పౌడర్ ఇట్లా కలుపుకొని ఉంచుకోవాలి. ఫైనల్లో ఈ చిల్లులపై కారం, ఈ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి బీన్స్ చక్కగా మగ్గిపోయినాయి, మగ్గి వేగినాయండి. ఇప్పుడు మనం లైట్గా ఉప్పు వేసుకోవాలండి. ముందు కొంచెం వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఈ బీన్స్ ఉప్పు ఎక్కువ పట్టదు. తర్వాత ఉల్లిపాయ కారం, చూసుకొని వేసుకోండి, ఎక్కువ పట్టదు. ఇది కూడా ధనియాల పౌడర్, కరివేపాకు, ఒక రెబ్బ, తర్వాత కొత్తిమీర, ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన మెంతికూర మజ్జిగ చారు అండి. చూసారు కదా, మెంతికూర మజ్జిగ చారు చాలా టేస్టీగా తయారైందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతికూర. చూసారు కదా, ఈ కాంబినేషన్ వచ్చేసి బీన్స్ ఫ్రై అండి. చక్కగా ఇది కూడా టేస్టీగా తయారైంది. చక్కగా వేడి అన్నంలో వడ్డించుకుంటానండి. మీరు కూడా చేసుకోండి, చాలా కమ్మగా ఉండదు కూర, ఆరోగ్యానికి మంచిది. బీన్స్ ఫ్రై, మెంతికూర మజ్జిగ చారు. మీరు ఉండే కాంబినేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?